ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్? నేను ఇప్పుడు ఏం లేదు బా అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు, కొత్త వాళ్ళే, కొత్త హీరోలు, అది ఇది. సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే. ఈ సీరియల్ జరుగుతున్నాయి. సీరియల్లో ఇప్పుడు జెమినీకి ఒకటి శివంగి అని, జీటీవీకి ఒకటి లక్ష్మీ నివాసం అని, మరి రంగుల రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది. ఇవి చేస్తున్నా. ఏమైనా అడపదడప సినిమాలు వస్తే అవి చేస్తున్నా. పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఓకే. ఈ చిన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఒక 4 రోజులు అడుగుతారు, చేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా 2 రోజులు అడుగుతారు, అట్లా. రాజమౌళి గారితో అంటే మీకు ఒక ట్రావెలింగ్ ఉంది. సో దానివల్ల మీరు ఆయనకి నచ్చారు, ఆయన మీకు నచ్చారు. యాక్టింగ్ పరంగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో మీరు ఆయన సినిమాల్లో కనిపిస్తున్నారు, ఓకే. బోయపాటి గారితో మీ అనుబంధం ఏంటి? ఆయన కూడా మ్యాక్సిమం ఆయన సినిమాల్లో మిమ్మల్ని ఉంచుకునేలా చూస్తుంటారు. లేదు అంటే నేను బోయపాటి గారిది లెజెండ్ చేశారు, అఖండ చేశారు. అఖండాలో ఒక చిన్న వేషము. ఇంకా మన ఇవే కొద్దిగా అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా, అందులో చిన్న వేషం. అంటే చిన్నదంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు. వస్తున్నాను, చంపేస్తాను, పోతాడు. దమ్ము 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 అయితే దాంట్లో ఏదో చిన్న అంటే నేను ఇట్లా ఇట్లా ఉంది చిన్నది. నేను భయపడిగాడు, నేను చేస్తా అన్న. అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన. సో ఏం శేఖర్ చిన్నది ఏమనుకోకు, ఇట్లా ఇచ్చినాను, మీరు ఉన్నారు కదా సార్, అందుకే వచ్చేసినాను. అట్లా లెజెండ్లో పిలిచిండ్రు. అట్లా దీంట్లో అంటే మీరు వెళ్ళి ఎవరిని అవకాశాలు అడగరు. బోయపాటి గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని? ఆయన గుర్తుపెట్టుకుంటారు. అది ఆయనకి ఉంది కంపల్సరీ. ఇప్పుడు ఒక సినిమాలు ఉన్నాయంటే నెక్స్ట్ సినిమా తీసేవాడు పక్కా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ 1లో చనిపోయాను కాబట్టి ఓకే, లేదంటే కంపల్సరీ 2లో కూడా ఉండేవారు. అది ఆయనకి ఉంటుంది. నేను సూటబుల్ అయితే పక్కా పెట్టుకుంటాను. అండ్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు, ఎస్ఎస్ఎంబి. రాలేదా? కాల్ రాలేదా? నాకేం కాల్ రాలేదు, ఏం కాల్ రాలేదు. తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు? ఎలా ఉండబోతుంది? మస్తు. నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని. మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు. అవునా? ఆయన నంబరు ఉండదు నా దగ్గర. ఎప్పుడు కలుసుకున్నదే లేదు అసలు. షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది, పలానా డేట్లో. నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం, హేయ్ అంటాం, ఓ సెకండ్ ఇచ్చుకుంటాం. కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు, లేదంటే ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని? ఆర్ఆర్ఆర్ అప్పుడే. షూటింగ్ అయిపోతే ఇప్పుడు దాకా కలవలేదా? నీకు కలవలే, ఇంకా కాల్ కూడా చేయలేదు? లేదు, ఫోన్ నంబరే ఉండవు. నేను ఎప్పుడు కాలే, మాకు ముందు నుంచి అంతే. ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లా మెసేజ్ పెట్టాడు కానీ ఏమి లేవు, ముందు నుంచి అంతే. ఇప్పుడే కాదు, అది కొత్త కాదు, అట్లాంటిది ఏం లేదు. మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు, మరి ఎట్లుండేటప్పుడు. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు. త్రిబుల్ ఆర్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని, అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం. అక్కడి నుంచి ఒక 2 వారసులను తీసుకొచ్చి, 2 బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే
కొద్ది ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది అని అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు, అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్ ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు తెలియని కూడా తెలియదు. అండ్ RRRలో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్, అది గుజరాత్లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టు లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో, అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం 2:30కి, షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో ఈయన నేను నడుముగిలుతాడు, ఈయననేమో ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు, ఏమో నేను చూడలేదు సార్ అని నేనంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం, ఎవరికి వెళ్తారు కానీ ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది, వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్కి వెళ్తారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు వెళ్ళ స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము ఇంతగా నవ్వుతున్నాం, అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు, ఈడ ఇట్లా అంటే చూస్తుంటా ఇట్లా ఇక ఇదొకటి ఉంటుంది. నేను అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు, ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది? ఎవరా ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ 2 క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారో ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది, కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత తక్కువ కాదు. అవును, ఇప్పుడు అంటారు కదా ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని, సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు 2 సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.